ఇన్విజిబుల్ చైన్ని ఎలా మేక్ చేసుకోవాలి, ఏమేమి మెటీరియల్ కావాలి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నం. ఈరోజైతే నేను మీకు ఇన్విజిబుల్ చైన్ ఎలా మేక్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి నా చేతిలో ఒక వైర్ ఉంది కదండి, ఇది వచ్చేసి గేర్ వైర్. దాని తర్వాత వచ్చేసి ఈ చిన్న చిన్న ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి గేర్ లాక్. అండ్ దాని నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బాల్. కస్టమర్ వచ్చేసి క్లిప్ స్టోన్తో చేయమన్నారు. 3 క్లిప్ స్టోన్స్ తీసుకున్నాను. 1 హుక్ అండ్ నోస్ పైలర్, సిజర్, 1 టేప్ కావాలండి. ఇప్పుడు నేను వచ్చేసి గేర్ వైర్ని 17 ఇంచెస్ తీసుకుంటున్నాను. టేప్తో మెజర్ చేసుకున్నాను. తర్వాత సిజర్తో దాన్ని అయితే కట్ చేసేసానండి. నార్మల్ సిజర్స్ తీసుకోవచ్చు. నేను ఎందుకు 17 ఇంచెస్ తీసుకున్నాను అనేది చివరిలో చెప్తాను. ఇప్పుడు వచ్చేసి నేను గేర్ లాక్ని తీసుకొని దాని తర్వాత గోల్డ్ బాల్ అండ్ క్లిప్ స్టోన్, అగైన్ మళ్ళీ గోల్డ్ బాల్ తీసుకొని గేర్ లాక్ తీసుకున్నానండి. ఇలా మిడిల్లోకి తీసుకొని మనమైతే లాక్ చేసేసుకోవాలి నోస్ పైలర్తో. ఎవరైనా సరే ఇలా మూవ్ అయిపోతుంది, మేము అప్పుడు చేయలేకపోతున్నాం అనుకున్నప్పుడు B7000 గమ్ తీసుకొని జస్ట్ ఆ వైర్కి కొంచెం గమ్ అయితే స్టిక్ చేయండి. అప్పుడు అది కదలకుండా మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో దట్ ఈజీగా మనం అనేది లాక్ చేసేయచ్చు గేర్ లాక్ని. అలాగే రైట్ సైడ్ కూడా నేను సేమ్ అంతే తీసుకున్నాను. నేను వచ్చేసి ఇక్కడ 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ చాలా జాగ్రత్తగా చేయాలండి మనము. ఇక్కడ మెజర్మెంట్ తీసుకొని చేస్తున్నాం కదా, డిస్టెన్స్ ఎంతైతే తీసుకుంటున్నామో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా అంతే తీసుకొని చేయాలి. అగైన్ మళ్ళీ లాక్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా చేసుకోవాలి, సో దట్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో నేను రైట్ సైడ్ అయితే ఇలా తీసుకున్నాను కదా, సేమ్ యాజ్ లెఫ్ట్ సైడ్ కూడా అంతే ఇంచ్ గ్యాప్తో తీసుకున్నాను, 2 ఇంచెస్ గ్యాప్తో. ఇప్పుడు వచ్చేసి మనం హుక్ని అడ్జస్ట్ ఇక్కడ మనం టై చేయాలన్నమాట. ఇక్కడ కూడా నేను మళ్ళీ గేర్ లాక్ తీసుకొని హుక్ను కూడా మళ్ళీ లాక్ చేసేసాను. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ 2 సైడ్లు చేసుకోవాలి. ఇక్కడ నేను వైర్ కట్ చేశాను కదండి, ఎక్స్ట్రా వైర్. ఆ వైర్ కట్ చేసినప్పుడు మనం కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ తీసుకుంటే అలా ఎక్స్ట్రా ఉంటే కూడా కట్ చేసుకొని కొంచెం నీట్గా ఫినిషింగ్ ఇచ్చుకోవచ్చు. సో దట్ కస్టమర్కి 16 ఇంచెస్ కావాలన్నా 17 ఇంచెస్ కావాలన్నా మనమైతే ఇవ్వచ్చు. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది విత్ స్టడ్స్. ఎలా ఉంది?